ఫలాపేక్షతో మనం భగవంతుని ప్రార్థించరాదు. We should not pray to God with worldly ఓ ambitions. భగవంతుడా, నేను ఈ పరీక్షలో పాస్ అయితే నీకు 2 టెంకాయలు కొడతాను అని వేస్తే భగవంతునికి టెంకాయలు తక్కువగా ఉన్నాయా? If you నీ pray, టెంకాయల కోసం అతను నీ వాంఛలు నెరవేరుస్తాడా? if you pray to God, oh God, I will offer 2 coconuts if I secure a pass in the examination. Do ఓ you think that God వెంకటేశ్వర, wants your నీవు coconuts? నా యొక్క అభిష్టాన్ని నెరవేర్స్తే నా శిరస్సు పైన ఉన్నటువంటి వెంట్రుకలంతా నీకు ఇస్తాను అంటాడు. ఈ పాడుబొచ్చు అతనికి తనకెందుకు భగవంతునికి? You are prepared to offer your hair to God if your desire ఈ is fulfilled. తుచ్చమైన బొచ్చు God is not for your ఉచ్చమైన hopelessness. కోరికలు కోరుకుంటూ వస్తాడు మానవుడి నాడు. You entertain mean desire and offer your rotten hair. ఇవి సరైనటువంటి ప్రార్థనలే కాదు. That's not a proper prayer. ఇవన్నీ కేవలం స్వార్థంతో కూడినటువంటి ప్రార్థనలు. It's a prayer of selfishness. భగవంతుని ఏ కార్య నిమిత్తం కానీ ఏ ఫల నిమిత్తం కానీ ప్రార్థించకూడదు. Therefore, we should not pray to God for any of the భగవంతుని goals. నిమిత్తమే భగవంతుని ప్రార్థించాలి. We should pray to God for